హలో గైస్, రీసెంట్ గానే మినీ యాక్షన్ అయిపోయింది కదా. అందులో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన బైస్ అండ్ వాళ్ళు 2026 ఐపీఎల్ కోసం వేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇంకా వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సిఎస్కే టీం ఈసారి 43 కోట్ల భారీ పర్స్ తో మినీ యాక్షన్ లోకి అడుగుపెట్టింది. అండ్ నార్మల్ గానే వాళ్ళు యాక్షన్ లో చాలా మంచి టాక్టిక్స్ యూస్ చేసి చాలా మంచిగా బైస్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఈసారి ఇంత హెవీ అమౌంట్ తో వెళ్తున్నారు కాబట్టి ఈసారి ఇంకా మంచిగా యాక్షన్ లో పర్ఫామ్ చేస్తారని ఫ్యాన్స్ కి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టుగానే కొన్ని మంచి బైస్ చేశారు, ఇంకా కొన్ని డీసెంట్ పిక్స్, ఆ తర్వాత ఇంకొన్ని రిస్కీ బైస్ కూడా చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బ్యాట్స్మెన్ కేటగిరీలో చూసుకుంటే సర్ఫరాజ్ ఖాన్ ఇంకా మాథ్యూ షాట్ ని కొన్నారు. ఇక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన కార్తిక్ శర్మ గురించి మీరు ఇప్పటికే వినే ఉంటారు. ఈ అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ అయితే సిఎస్కే టీం పోటీ పడి మరి 14 కోట్ల పైన పెట్టి దక్కించుకున్నారు. తిను కూడా ధోనిలాగే ఒక మంచి ఫినిషర్, పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు. ఇక బౌలర్స్ గా న్యూజిలాండ్ ప్లేయర్ అయిన మ్యాట్ హెన్రీని, ఇంకా అకేల్ హుసేన్ లాంటి ఒక క్వాలిటీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ని, అండ్ రాహుల్ చహర్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ లెగ్ స్పిన్నర్ కూడా కొన్నారు. ఇక ఫైనల్లీ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా సిఎస్కే టీం ఒక పెద్ద బోల్డ్ మూవ్ చేశారు. అదేంటంటే యూపీకి చెందిన ప్రశాంత్ వీర్ అనే యంగ్స్టర్ ని సేమ్ కార్తిక్ శర్మకి పెట్టిన అమౌంట్ లాగే 14 కోట్ల పైన పెట్టి దక్కించుకున్నారు. ఈ కుర్రాడు సేమ్ జడేజా లాగే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇన్ఫాక్ట్ ప్రశాంత్ వీర్ ఒక బిగ్ హిట్టింగ్ ఆల్రౌండర్. సో జడేజా లేని లోటు కాస్త తగ్గే ఛాన్స్ ఉంది. ఈ 20 ఏళ్ల యంగ్స్టర్ అయితే ఫార్మర్ సిఎస్కే ప్లేయర్ అయిన అశ్విన్ కూడా హైలీ రేట్ చేశాడు. ఇక మిగతా ఆల్రౌండర్స్ గా ఇండియన్ ప్లేయర్ అయిన అమన్ ఖాన్, ఇంకా న్యూజిలాండ్ కి చెందిన జాక్ ఫోక్స్ ని కూడా సిఎస్కే టీం దక్కించుకుంది. మాథ్యూ షాట్ కూడా స్క్వాడ్ లో ఉన్నాడు, కానీ తను కేవలం ఒక పార్ట్ టైం కైండ్ ఆఫ్ బౌలర్. సో అందుకనే తనని ఆల్రౌండర్ కేటగిరీలో యాడ్ చేయట్లేదు. సో గైస్, సిఎస్కే టీం అయితే కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్ ఈ ఇద్దరు యంగ్స్టర్స్ కి కలిపి ఏకంగా 28 కోట్ల పైన ఖర్చు పెట్టారు. అంత డబ్బు పెట్టారు కదా అని డైరెక్ట్ గా వీళ్ళిద్దరు ప్లేయింగ్ లోకి వచ్చేస్తారా అంటే అది కూడా డౌటే. వస్తే ప్రశాంత్ వీర్ రావచ్చు, కానీ కార్తిక్ శర్మ రావడం కాస్త కష్టమే. ఎందుకంటే సిఎస్కే ప్లేయింగ్ 11 లో ధోని ఇంకా శాంసన్ తో కలిపి ఆల్రెడీ ఇద్దరు వికెట్ కీపర్స్ బ్యాట్స్మెన్ ఆడతారు. సో ఇంకో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కి ప్లేయింగ్ 11 లో చోటు దక్కడం అంటే కాస్త కష్టమే. ఇక ఇప్పుడు చెప్పుకున్న ప్లేయర్స్ తో కలిపి సిఎస్కే స్క్వాడ్ లో మొత్తం 23 ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఈ మొత్తం స్క్వాడ్ నుంచి మనం ఒక పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ ని కూడా చూద్దాం. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 లో ఓపెనర్స్ గా సంజు శాంసన్ అండ్ ఆయుష్ మాత్రే ఫిక్స్. కన్ఫర్మ్ గా ఈ ఓపెనింగ్ పేరుతోనే సిఎస్కే టీం 2026 ఐపీఎల్ కి అడుగు పెడతారు. సంజు ఎలాగో T20 లో ఓపెనింగ్ స్పాట్ లోనే సక్సెస్ చూశాడు. ఇంకా ఆయుష్ మాత్రే కూడా గత సీజన్ లో ఓపెనర్ గా వచ్చి సిఎస్కే కి ఆ ఫ్లయింగ్ స్టార్ట్స్ అందివ్వడం మనం చూసాం. ఇక నెంబర్ 3 స్పాట్ కూడా మీరు రుతురాజ్ గైక్వాడ్ కి ఫిక్స్ అయిపోండి. లాస్ట్ సీజన్ లో రుతునే ఇక నుంచి నెంబర్ 3 లో ఆడతానని చెప్పాడు. ఇక నెంబర్ 4 అండ్ 5 లో చూసుకుంటే డెవాల్డ్ బ్రేవిస్ ఇంకా శివన్ దుబే ఈ ఇద్దరు ఆడతారు. బ్రేవిస్ చూసుకుంటే రీసెంట్ గా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ ఐపీఎల్ లో కూడా మిడ్ సీజన్ లో వచ్చి సిఎస్కే కి ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చాడో మనమంతా కల్లారా చూసాం. ఇక దుబే మాత్రం ఈసారి కన్ఫర్మ్ గా నెంబర్ 5 లో బ్యాటింగ్ కి రావాలి. తన రీసెంట్ ఫామ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈసారి మాత్రం తన బ్యాటింగ్ తో పాటు సిఎస్కే కి తన బౌలింగ్ రూపంలో కూడా మరింత కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇద్దరు కూడా మిడిల్ ఓవర్స్ లో వచ్చి స్పిన్నర్స్ పైన ఎటువంటి డామినేషన్ చూపిస్తారో మనమంతా చూస్తూనే వస్తున్నాం. సో ఈ పొజిషన్స్ లో మాత్రం వీళ్ళే ఫిక్స్. ఇక నెంబర్ 6 లో యంగ్ ఆల్రౌండర్ అయిన ప్రశాంత్ వీరే ఆల్మోస్ట్ సర్టెన్. ప్రశాంత్ వీర్ జడేజాని రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ తను ఈ నెంబర్ 6 కే మంచిగా సూట్ అవుతాడు. ఈ యంగ్స్టర్ ఎలానో ఒక భారీ హిట్టర్. సో ఆ జోన్ లో ఉంటే మాత్రం మ్యాచ్ ని ఈజీగా ఫినిష్ చేయగలడు. ఇక నెంబర్ 7 లో కార్తిక్ శర్మ లేకపోతే ఉర్విల్ పటేల్ ని ఆడించవచ్చు. కార్తిక్ శర్మని ఏదో 14 కోట్లు పెట్టి కొన్నాం కాబట్టి ఆడించాలి అనే కంటే ఉర్విల్ ఎలాగో ప్రూవెన్ ప్లేయర్. సో ముందుగా తనకే ఛాన్స్ ఇచ్చి ఒకవేళ తను సరిగా రాణించలేకపోతే అప్పుడు కార్తిక్ శర్మని ఏమైనా ట్రై చేయవచ్చు. ఇక నెంబర్ 8 లో కూడా మ్యాచ్ ఆడే వెన్యూని బట్టి ప్లేయర్స్ ని స్వాప్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మ్యాచ్ అనేది చెన్నైలో జరిగితే అకేల్ హుసేన్ ని ఆడించి వేరే వెన్యూస్ లో జరిగితే అన్షుల్ కంబోజ్ ని ఆడించవచ్చు. ఎందుకంటే చపాక్ పిచ్ అనేది పేస్ బౌలర్స్ కంటే స్పిన్నర్స్ కి ఎక్కువగా అనుకూలిస్తుంది. సో ముగ్గురు పేసర్స్ తో వెళ్లే అవసరం ఉండదు. ఇక నెంబర్ 9 లో చూసుకుంటే నూర్ అహ్మద్ సిఎస్కే కి లాస్ట్ సీజన్ MVP ప్లేయర్. కండిషన్స్ తో సంబంధం లేకుండా చాలా మంచి బౌలింగ్ వేయగలడు. ఇక నెంబర్ 10 అండ్ 11 లో పేస్ బౌలర్స్ లాగా ఖలీల్ అహ్మద్ అండ్ నేతన్ ఎల్లిస్ ఆడతారు. ఖలీల్ అహ్మద్ మోస్ట్లీ పవర్ ప్లే లోనే బౌలింగ్ చేస్తాడు. అండ్ నేతన్ ఎల్లిస్ చూసుకుంటే ఈసారి పతిరన్ రోల్ ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పైన చెప్పుకున్న ప్లేయర్స్ లో ఎవరైనా వరుసగా ఫెయిల్ అవుతే వాళ్ళకి రీప్లేస్మెంట్స్ గా మాథ్యూ షాట్, మ్యాట్ హెన్రీ, ఇంకా రాహుల్ చహర్ లాంటి క్వాలిటీ ప్లేయర్స్ కూడా బ్యాకప్ ఆప్షన్స్ గా ఉన్నారు. ఇక ఫైనల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గా చూసుకుంటే ఎంఎస్ ధోని ఆడాలి. ఎస్, ఈసారి ఎంఎస్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడితేనే మంచిది. రీసెంట్ గా వస్తున్న కొన్ని రూమర్స్ ప్రకారం ఎంఎస్డి మిడ్ సీజన్ లోనే రిటైర్మెంట్ అనౌన్స్ చేసేయవచ్చు అంటున్నారు. అండ్ దీని కారణంగానే సిఎస్కే మేనేజ్మెంట్ పట్టుపట్టి మరి సంజు శాంసన్ ని ట్రేడ్ చేసుకున్నారని టాకు. సో ఎంఎస్ ధోని ఈ సీజన్ లో కీపింగ్ చేసేందుకు కూడా అవకాశాలు చాలా తక్కువ. ఫ్యాన్స్ కి ఎంత ఎమోషనల్ గా ఉన్నా కానీ ఏదో ఒక రోజు ఇది జరగాల్సిందే. సో అంతే గైస్, వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టీం మీద వీడియో కావాలో కమెంట్ చేయడం మర్చిపోవద్దు.